నిన్ను చంపేస్తాను చంపేస్తాను నిన్ను చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. ఇప్పుడు తాగను. రోజు మార్నింగ్ 8 గంటలకే తాగుతాను. ఇప్పుడు నాకొద్దు, నువ్వు తాగు. లోపలికి రావచ్చా? రావచ్చు. ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? ఏమైంది? కృష్ణవేణి కృష్ణవేణి, ఈ పూలు ఇక్కడ ఎందుకు పెట్టారు? మరి మీరు పడుకున్నప్పుడు మెత్తగా ఉండాలని అత్తయ్య మీకోసం పెట్టింది. మెత్తగా ఉండాలని పెట్టారా? మరి పరుపు మెత్తగానే ఉంటుంది కదా. మీకింకా మెత్తగా ఉండాలని మీకోసం స్పెషల్ గా ఈ పువ్వులన్నీ పరుపు మీద పరిచారు. ఇది అత్తయ్య గారి పనా?
మరి నాకు ఈ పూలంటే ఇష్టం ఉండదు కదా కృష్ణవేణి. మీకు పువ్వులంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఏమో నాకు తెలీదు, నాకు ఇష్టం లేదు అంతే. అలాగే వంశీ గారు, ముందు మీరు ఇక్కడ కూర్చోండి. మరి పూలు? పువ్వుల మీద కూర్చుంటే ఏమీ కాదు. అలాగే కృష్ణవేణి. ఏమైంది వంశీ గారు? కూర్చోండి. సరే కూర్చుంటాను. కృష్ణవేణి, పూలు చాలా మెత్తగా ఉన్నాయి కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి, నువ్వు కూడా కూర్చో. పూలు చాలా మెత్తగా ఉన్నాయి కదా కృష్ణవేణి. అవును వంశీ గారు, తినండి. కృష్ణవేణి కృష్ణవేణి, నీకు ఒకటి చెప్పనా? చెప్పండి వంశీ గారు. కృష్ణవేణి, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు కృష్ణవేణి. మీరు కూడా ఈ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అవును, థ్యాంక్ యూ. ఈ మాట కడపత్తయ్య కూడా అంది కృష్ణవేణి. నాకింక చాలు కృష్ణవేణి. సరే వంశీ గారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం కృష్ణవేణి? నేను చెప్పనా? దక్షయజ్ఞ నాటకానికి వెళ్దాం కృష్ణవేణి. వంశీ గారు, అది అది కృష్ణవేణి కృష్ణవేణి, నాకు దక్షయజ్ఞం నాటకం చూడాలనుంది. దానికి వెళ్దామా? అవును కృష్ణవేణి, దక్షయజ్ఞం కదా అత్తే చెప్పాక నాకు బాగా నచ్చింది. మనము వెళ్ళి చూద్దాం కృష్ణవేణి. చెప్పు కృష్ణవేణి. అలాగే వంశీ గారు, నాటకానికి వెళ్దాం, సరేనా? హాయ్, కృష్ణవేణి ఒప్పుకుంది, కృష్ణవేణి ఒప్పుకుంది. పురుగు. అరే పురుగు. రేయ్, నువ్వు అవుట్ హౌస్ లో
భాషా 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 నిన్నిక్కడ రేయ్ ఎవడ్రా భాష మీద అటాక్ చేసింది రేయ్ ఎవడ్రా రండ్రా రండి రేయ్ ఎవడ్రా రండ్రా ఎవడ్రా ఎవడ్రా రేయ్ భాషా ఏమైంది నీకు లేవరా లే నన్ను చూడు భాషా భాషా చూడరా భాషా భాషా చూడు నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా అనురాగమే నేరమా స్నేహమే ద్రోహమా కాణరాణి దైవమా బలి కోరటం న్యాయం నమస్కారం అయ్యా. ప్రతి ఏడాది శ్రావణ మాసం ముందు మీ ఊరు వచ్చి బట్టల వేలం వేస్తూ ఉంటాం.
ఇలా జిల్లా మొత్తం తిరిగి బట్టల వేలం మా జీవనాధారం. మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న లక్ష్మీనారాయణరావు గారికి, ఈ ఊరు ప్రజలందరికీ మా కృతజ్ఞతలు. ముందుగా బెడ్షీట్ వేలంతో మొదలు పెడతాను. అరే, ఆ బెడ్షీట్ ఇవ్వరా? ఆ, ఆ. ఇదిగమ్మా, చూడండమ్మా. ఏమేమరో ఈ బెడ్షీట్ నాకు బాగా నచ్చింది. అల్లుడి గారిని పాడమని చెప్పు. ఆగవే అమ్మా, ఇంకా మంచివి తీస్తాడు, తొందరెందుకు? ముసల్దానికి అన్ని తొందరే. మూసుకుని చూడవే పడుచుదానా. అయ్యా పెద్దవారు లక్ష్మీనారాయణ గారు, తులుపాట మీరే మొదలు పెడితే బాగుంటుంది. లేదులే, ఈసారి మన ప్రెసిడెంట్ గారితో మొదలు పెడదాం. అలాగే మీరు చెప్పాక కాదంటే మా పెద్దరికానికి విలువే ఉంది. అలాగే కానివ్వండి. అయ్యా బెడ్షీటు ప్యూర్ విలన్ డిజైన్ బెడ్షీటు మా పాట ₹1. మరి ప్రెసిడెంట్ గారి పాట 100 రూపాయలు. 100 రూపాయలు. ప్రెసిడెంట్ గారి పాట 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. మీ పేరండి? కేవీరావు. కేవీరావు పాట 150. 150. 150. 150. మీ పేరేటండి? ఆనంద్. ఆనంద్ గారి పాట 200. అంతే కదా? అంతే. 200. 200. 200. 250 చంద్రమౌళి. చంద్రమౌళి. చంద్రమౌళి గారి పాట 250. 250. చంద్రమౌళి గారి పాట 250. ఒకటోసారి. చంద్రమౌళి గారి పాట 250. రెండోసారి. చంద్రమౌళి గారి పాట 250. మూడోసారి. 250. అయ్యా చంద్రమౌళి గారు, ఇది కోయంబత్తూరు ప్యూర్ ఉలూన్ బెడ్షీట్ తీసుకోండి. ఆ పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి, బుగ్గలు బోరులా ఉన్నాయి. చీర అసలు నలగనే లేదు. శోభరం చంకనకపోయిండ్లా. అమ్మయ్యా, నాకిప్పుడు ఆనందంగా ఉండ్లా. ఏంది కృష్ణవేణి ఇట్టా వచ్చినా? అత్తయ్య, అది వంశీ గారు నాటకం చూద్దామని అంటే తీసుకొచ్చాను. అనుకున్నది ఏది జరగలేదన్నమాట. సర్లే, కూర్చోండి అల్లుడు గారు. కూర్చో కృష్ణవేణి. కృష్ణవేణి, ఇక్కడ కూర్చో. అలాగే అక్క. ఏమా కృష్ణవేణి, బాగున్నావా? ఆ, బాగున్నాను బాబాయ్. ఒరే సిద్ధయ్య. అయ్యా. లక్ష్మీనారాయణ గారి జమీందారి అల్లుడు వచ్చారా? కుర్చీ తీసురా. అలాగే అయ్యా. ఇదిగో కాసేపు వేలం పాట ఆపు. అలాగేనయ్యా. అరెరే, ఏంటి లక్ష్మీనారాయణ గారు, మీ జమీందారు అల్లుడు వస్తే అంతా ముభావంగా కూర్చున్నారు. పరిచయం చేయరా ఏంటి? రండి వంశీబాబు, రండి కూర్చోండి. వెళ్ళండి వంశీ గారు. లేదు కృష్ణవేణి, నేను ఇక్కడే కూర్చుంటా. మీరు జమీందారులు కదా, మీ హోదాకి పెద్దవాళ్ళ దగ్గరే కూర్చోవాలి. వెళ్ళండి. అలాగే కృష్ణవేణి. నమస్తే బాబు. నమస్తే.
అరెరే, జమీందారు లాంటి సూటు బూటు వేసుకునే పెద్దోళ్ళు అనుకున్నానే. మీరిలా పంచకట్టుతో వచ్చేసరికి మా లక్ష్మీనారాయణ గారిని చూసినట్టే ఉంది. అందుకే చిన్నవాడివైనా ముందు నేనే నమస్కారం పెట్టాను. మ్మ్. మా లక్ష్మీనారాయణ గారికి తగ్గలుడువే. ఈ పిచ్చోడు ఎక్కడికి వెళ్ళినా జనాలకు నచ్చేస్తున్నాడే. అంతా కృష్ణుని ట్రైనింగ్ మహిమ. మొగుడికి పంచికట్టు కట్టి కనికట్టు చేసిండ్లా. చాలా సంతోషం. కూర్చో బాబు. మ్మ్. లక్ష్మీనారాయణ గారి పాట 6000, 7,000. వంశీబాబు పాట 7000.